ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి కావడం కోసం ఆ రోజు అన్న మాట ఏమిటి? జాబు రావాలి అని అంటే ఏమన్నాడు? గట్టిగా అబ్బా నాకు వినపడ్డా సరిగ్గా. జాబు రావాలంటే అన్నాడా? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 అని చెప్పి ఇలా చేతులు చూపించన్నాడు. అన్నాడా లేదా? ఆయన ప్రతి ఇంటికి పంపించి ఏమన్నాడో తెలుసా? అప్పుడు రాష్ట్రంలో అక్షరాల 1,70,00,000 ఇల్లులు ఉంటే ప్రతి ఇంటికి ఎలక్షన్ అప్పుడు పాంఫ్లెట్ తీసుకొని పోయారు. పోయి మీరు ఏ చదువు చదవకపోయినా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉపాధి అన్నా వస్తుంది, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నా వస్తుంది. ఈ రెండు లేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు ఇస్తాడమ్మా. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి పంపించాడమ్మా ఈ లెటర్ అని చెప్పి ప్రతి ఇంటికి ఇచ్చాడు. అవునా కాదా అన్న? అవునా కదా తల్లి? ఇచ్చి పంపించాడా? ఇచ్చిన తర్వాత ఇవాళకి దాదాపుగా 45 నెలలు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ 45 నెలల్లో ఇంటూ 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు 90,000 రూపాయలు బాకీ పడ్డావా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. బాకీ పడ్డా లేదా అమ్మా? బాకీ పడ్డట్టే కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇప్పిలేకపోగా, ఉద్యోగాలు అంతో ఇంతో మనకు వచ్చే అవకాశం ఏదైనా ఉంది అని అంటే అది ప్రత్యేక హోదా ద్వారా వస్తుంది. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏమన్నాడు? ప్రత్యేక హోదా సంజీవిని, ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వెలువ పడుతుంది, పరిశ్రమలు కట్టడానికే 3 ఏళ్ళు పడుతుంది, కాబట్టి 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు తీసుకొస్తాను ప్రత్యేక హోదా అని చెప్పి ఇదే పెద్ద మనిషి అన్నాడా లేదా తల్లి? అన్నాడు కదా. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా వచ్చిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు ఇలా అంతో ఎంతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది ఆ ప్రత్యేక హోదా ద్వారా. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఓటుకు నోట్లకు తన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికోసం కోట్ల రూపాయల నల్లధనం లంచాలు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయి అడ్డంగా ఆ దొరికిపోయిన దాంట్లో కేసుల్లో నుంచి ఎంక్వైరీ జరగకుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశాడు.